అందంగా ఉన్నాడా? అబ్బా! చూడు హీరోలాగా ఉన్నాడు మా అబ్బాయి అసలకి. ఈయన ఉన్నాడు. ఏంటే ఎలా నచ్చాడో ఈయన మా నాన్నకి నాకే అర్థం కావట్లేదు. ఇచ్చి చేసాడు. ఏంటి ఫోటో సెషన్ పెట్టావు? ఏం లేదు, నువ్వు చాలా బాగున్నావని చెప్తున్నాను. పుట్టినరోజు నాడు ఫోటోలన్నీ తీసి చూసుకుంటున్నావు. అవును, ఎలా ఉన్నావా అని చూస్తున్నాను. నువ్వు సూపర్ గా ఉన్నా, సినిమా హీరో లాగా. నీలాంటి వాళ్ళకి ఇచ్చి చేసాడు. అందుకే మా నాన్న ఎలాంటి వాడికి ఇచ్చి చేసాడు. అందుకే కావాలి అసలు వచ్చి. నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, తిడుతున్నావు కాబట్టి నీకు బర్త్డే గిఫ్ట్ క్యాన్సిల్. ఏం గిఫ్ట్? టీవీ. ఇవే దగ్గరికి వచ్చేసరికి బాగా టీవీ అంటావు. చూద్దాం ఏం తెచ్చావు. సర్ప్రైజ్, కళ్ళు మూసుకో. అడుక్కునే దానిలాగా బానే ఉన్నావు. ఏంటది? వాచ్. అబ్బో వావ్! టీవీ అసలు అంత మంచోడు ఉండే టీవీ తెచ్చావు కానీ రేపు ఉంగరం తీసుకురా. టీవీ బంగారం అది. నీకు గిఫ్ట్ అనేది ఏదో ఒకటి తెచ్చానని చెప్పి సంతోషపడాలి కానీ నీకు అసలు ఆ సంతోషమే లేదు. నీకు ఏ కాడికి ఉంగరాలు బొంగరాలు చైన్లు ఇక ఇయే గాని ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు కదా ప్రేమతో అని చెప్పని సంతోషించాలి. అబ్బాయి అంత మంచోడా మా ఆయన. అబ్బా వాచి తెచ్చాడు, టీవీ రేపు పొద్దున ఉంగరం తీసుకురా. టీవీ బంగారపదే ముచ్చి ఉంగరం తీసుకురావే. ఇప్పుడు వాచి తీసుకొచ్చి చాలా మంచోడు మా ఆయన. అసలు రేపు పొద్దున ఒక ఉంగరం తీసుకురావే ప్రేమతోటి.